5 ఏళ్ళు తప్పులు బయటికి ధర్నా చేస్తే మాకు వస్తున్న ఏ ఎంపీ గారు, మా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, పల్నాడు ఎంపీ గారు, 5 ఏళ్ళు మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే మా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా దానిలో పార్ట్నరేగా కాదా? ఎందుకు 5 ఏళ్ళు మేము తప్పులు చేసి ఉంటే మీ ప్రభుత్వం వచ్చింది కదా, టేక్ అన్ యాక్షన్. ఎవరు కాదన్నారు? మీ చేతుల్లో ఉంది కదా అధికారం. మరి మోడీ గారు మీరందరూ ఒకే కూటమి కదా. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 5 సంవత్సరాల్లో మేము చేసిన తప్పులు బయటకు వస్తాయని భయపడి మేము ధర్నాలు చేసిన కర్మ మాకు లేదు. ఒకవేళ ఏదైనా 5 సంవత్సరాల్లో మేము తప్పులు చేస్తే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్, అంతే కదా. కాబట్టి ఏదో దీనిలో ఏమి లేదు, సింపుల్. చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ ఓవర్ యాక్షన్లన్నీ కూడా వాళ్ళ భరతం పట్టడానికి పనికొస్తాయి, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఓవర్ యాక్షన్ గాళ్ళు ఉంటారు, మాకు ఉంటారు, వాళ్ళకి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఓవర్ యాక్షన్ గాళ్ళు బాగా పెచ్చు పెరిగి మాట్లాడుతున్నారు. మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు. మాట్లాడితే ప్రజలు గ్రహిస్తారు. మాకు 40% నుంచి అతి త్వరగా 50%కి 60%కి పెంచే కార్యక్రమంలో మీరు ఉన్నందుకు మీ అందరికీ తర్వాత ధన్యవాదాలు కూడా చెప్పుకునే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇదే ద్వారంలో మీరు వెళ్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా. చరిత్ర ఒకసారి చదువుకోండి, ఎవరికైనా అంతే.